జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తే సేమ్ ఐడి అట్రిబ్యూట్ తో రెండు రాశారనుకోండి, ఫస్ట్ ఇది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎన్ని రాసినా యూ కెనాట్ సెలెక్ట్ దమ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. హలో ఆల్, వెల్కమ్ టు ద ఆటమ్స్. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగు, వీడియో నెంబర్ 7. ఈ వీడియోలో సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి చూడబోతున్నాం. ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని 2 parts గా డివైడ్ చేశాను. దిస్ ఈస్ పార్ట్ 1 అండ్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ పార్ట్ 2. పార్ట్ 1లో సింపుల్ సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్ సెలెక్టర్స్ గురించి చాలా డీటెయిల్డ్గా చూద్దాం. ఫైన్. అసలు సెలెక్టర్స్ సిఎస్ఎస్లో ఎందుకు యూజ్ చేస్తారని ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత సెలెక్టర్స్ టాపిక్లోకి మూవ్ అవుదాం. అస్యూమ్ దాట్ దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ అండ్ వీళ్ళు స్టూడెంట్స్ అనుకోండి. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 అండ్ స్టూడెంట్ 5. ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది, ఇక్కడ టీచర్ నించున్నారు. టీచర్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడున్న స్టూడెంట్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ద ఫస్ట్ క్రైటీరియా ఇస్ సెలెక్షన్. ఆ తర్వాతే ఏ క్వశ్చన్ అయినా అడగడం, అడ్రస్ చేయడం ఇలాంటిదన్నీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ HTML పేజ్ మీద కూడా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మనం వాటిని స్టైలింగ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సిఎస్ఎస్లో టోటల్గా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ సింపుల్ సెలెక్టర్స్, ద సెకండ్ వన్ ఈస్ కాంబినేటర్ సెలెక్టర్స్, థర్డ్ వన్ సూడో క్లాస్ సెలెక్టర్స్, ఫోర్త్ వన్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అండ్ ద ఫైనల్ వన్ ఈస్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఈ వీడియోలో సింపుల్ సెలెక్టర్స్ అండ్ కాంబినేటర్ సెలెక్టర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ జంప్ ఆన్ టు సింపుల్ సెలెక్టర్స్. దీస్ ఆర్ సింపుల్ సెలెక్టర్స్. అంటే ఏం లేదు, మనం యూజ్ చేయడం చాలా సింపుల్. అంటే దీని గురించి ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కానీ ఎక్కువ లాజిక్స్ కానీ ఏముండవు. జస్ట్ చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుంటే యూ కెన్ యూస్. ఈ సింపుల్ సెలెక్టర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ గో. ఫస్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్ యొక్క బేసిక్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ సిఎస్ఎస్ బేసిక్స్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వీడియోకి చెక్అవుట్ చేయండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ సిఎస్ఎస్ సింటాక్స్. సెలెక్టర్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, ఇక్కడ ప్రాపర్టీ, ఇక్కడ వాల్యూ రాస్తాం. ఓకే, ఈ మొత్తం వీడియోలో ఈ సెలెక్టర్ గురించే నేర్చుకుంటాం. ఫైన్. అందులో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది యూనివర్సల్ సెలెక్టర్. ఒకసారి డెఫినేషన్ చూడండి. ద యూనివర్సల్ సెలెక్టర్ టార్గెట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. హియర్ డాక్యుమెంట్ రిప్రజెంట్స్ .html ఫైల్. డైరెక్ట్గా కోడ్కి వెళ్దాం. ఓపెన్ VS కోడ్, క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ ద నేమ్ CSS సెలెక్టర్స్ పార్ట్ 1. ఈ కోడ్ ఎడిటర్ సెటప్ అంతా HTML వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు చెక్ దట్ అవుట్, యూ కెన్ ఫైండ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రియేట్ ఏ ఫైల్ విత్ ద నేమ్ index.html అండ్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఇచ్చేయండి. ఎమిట్ తెలుసు కదా. ఎమిట్ ఎలా అంటే Shift+1 క్లిక్ చేయండి, ఎక్స్క్లమేటరీ మార్క్ సింబల్ వస్తుంది, ఎంటర్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ ద బేసిక్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఆఫ్ HTML. Change the document name to CSS selectors part 1. ఓకే, సేవ్. ఇప్పుడు కొన్ని బేసిక్ HTML ఎలిమెంట్స్ని రాస్తాను, దాన్ని బట్టి చూద్దాం హౌ వీ కెన్ యూజ్ ద యూనివర్సల్ సెలెక్టర్ అని చెప్పి. సో ఇలా కొంత టెక్స్ట్ తీసుకున్నాను, సేవ్. సో ఈ ఫైల్ని రన్ చేద్దాం అనుకుంటున్నా. హౌ కెన్ ఐ రన్ దిస్ ఫైల్? గో టు దిస్ ఫైల్ లొకేషన్. సో ఫైల్ లొకేషన్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. యూ కెన్ సీ ద ఫైల్ విల్ ఓపెన్ ఇన్ ద బ్రౌజర్. ఇప్పుడు ఒకసారి యూనివర్సల్ సెలెక్టర్ దగ్గరికి వద్దాం. వాట్ యూనివర్సల్ సెలెక్టర్ ఈస్ సేయింగ్ మీన్స్ ఇట్ టార్గెట్స్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? H1 ఎలిమెంట్ ఉంది, H2 ఎలిమెంట్ ఉంది, H3 పారాగ్రాఫ్. అన్ని ఎలిమెంట్స్ని టార్గెట్ చేసి అన్నిటికీ ఒకేసారి స్టైలింగ్ ఇస్తుందంట ఈ యూనివర్సల్ సెలెక్టర్. హౌ క్యాన్ వి డూ దట్? సో మనం CSS స్టైలింగ్ని 3 టైప్స్లో రాయొచ్చు. ఒకటి ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఐ విల్ ప్రిఫర్ ఎక్స్టర్నల్ ఫైల్ because it will give us flexibility for writing the code. So I'll create another file with the name styles.css. బట్ ఇలా రాస్తే సరిపోద్దా అంటే నో. ఈ styles.cssని index.htmlకి లింక్ చేయాలి. సో ఆ కోడ్ రాద్దాం. లింక్ ఎంటర్ చేయండి. REL అంటే రిలేషన్. ఏ రిలేషన్ అంటే ఈ పర్టిక్యులర్ ఫైల్ అనేది
ఈ HTML ఫైల్కి ఏ రిలేషన్తో ఉంటుంది? స్టైల్ షీట్ రిలేషన్లో ఉంటుంది. హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అంటే ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ యొక్క పాత్ని మనం మెన్షన్ చేయాలి. సో ఎక్కడుంది స్టైల్స్ డాట్ సిఎస్ఎస్? ఇండెక్స్ డాట్ HTML ఏ డైరెక్టరీలో అయితే ఉందో, అంటే ఏ ఫోల్డర్లో అయితే ఉందో అదే ఫోల్డర్లో స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉంది. అంటే ఇట్ రిఫర్స్ టు ద కరెంట్ డైరెక్టరీ. సో కరెంట్ డైరెక్టరీ అని మెన్షన్ చేయడం కోసం మనం ./ని యూజ్ చేస్తాం. ఇలా రాయగానే చూడండి అక్కడ ఫైల్స్ రికమెండేషన్ వచ్చింది. ఆ ఫైల్స్లో స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ని సెలెక్ట్ చేసుకోండి ఆరో బటన్స్తో ఆర్ ఎల్స్ మౌస్ పాయింటర్తో. క్లిక్ ఎంటర్. లైక్ దిస్ యూ కెన్ లింక్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ విత్ HTML. సేవ్, రీఫ్రెష్. నథింగ్ విల్ చేంజ్, ఎందుకంటే మనం ఏ స్టైలింగ్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ గురించి చూసాం కదా. ఆ పర్టికులర్ యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేసి స్టైలింగ్ చేద్దాం. సో ఇక్కడ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉందా, హోల్డ్ చేసి రైట్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు HTML కోడ్ CSS కోడ్ పక్క పక్కనే ఉంటాయి, మనం ఎలిమెంట్స్ని చూసుకోవడం ఈజీ. సో ఇప్పుడు చూడండి యూనివర్సల్ సెలెక్టర్కి ఎలాంటి సెలెక్టర్ యూజ్ చేయాలి? సో యూ షుడ్ యూజ్ స్టార్. స్టార్ రిప్రజెంట్స్ select everything. So according to our syntax, here I am using a universal selector. So use star and open curly brace, close curly brace. ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి రాయాలి. ఏ ప్రాపర్టీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా వీటన్నిటికి? I want to change the background color. So use the background color property. To which color I want to change? I want to change something to bisque. Save, refresh. So you can observe ప్రతి ఎలిమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలరే చేంజ్ అయిపోయింది, అంటే టోటల్ డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మీరు డెఫినేషన్లో ఏం చదివారు? ఇట్ టార్గెట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద డాక్యుమెంట్. అర్థమైందా? ఇక్కడ మీరు మార్జిన్, ప్యాడింగ్ అని కొన్ని కొత్త విషయాలు చూస్తున్నారు. వీటి సంగతి బాక్స్ మోడల్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం చాలా డీటెయిల్గా. సో అప్పటి వరకు మీకు ఏ ప్రాపర్టీస్ అయితే ఐడియా ఉందో ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసి స్టైలింగ్ చేయండి. ఆర్ ఎల్స్ యూ కెన్ చెక్అవుట్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ MDN. CSS బేసిక్స్లో ఒక 10 ప్రాపర్టీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు ఆ వీడియో చెక్అవుట్ చేయకపోతే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో యూనివర్సల్ సెలెక్టర్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ యూస్ అనదర్ ప్రాపర్టీ. ఐ విల్ యూస్ కలర్ ప్రాపర్టీ. ఐ వాంట్ టు చేంజ్ టు చాక్లెట్. సేవ్, రీఫ్రెష్. సో యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క కలర్, ఐ మీన్ ఫోర్గ్రౌండ్ కలర్ చాక్లెట్లోకి చేంజ్ అయింది. ఐ థింక్ యూ గాట్ ఇట్ వాట్ ఈస్ అన్ యూనివర్సల్ సెలెక్టర్. So let's jump on to the next selector, which is element selector. So the CSS element selectors targets the elements by tag name. Okay, this is paragraph element. I want to target this element. I want to select this element. How can I can use the tag, paragraph tag. So let's jump on to the code. Universal selector. Okay, I'm commenting out because మనం ఇప్పుడు యూజ్ చేసే ఎలిమెంట్ సెలెక్టర్వి కనిపించాలి కదా. సో అందుకు సేవ్, రీఫ్రెష్, బ్యాక్ టు నార్మల్. ఐ వాంట్ టు స్టైల్ దిస్ పారాగ్రాఫ్. సో ఐఎమ్ యూజింగ్ ఎలిమెంట్ సెలెక్టర్. ఐఎమ్ సెలెక్టింగ్ దట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూజింగ్ ద ట్యాగ్ నేమ్. సో వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్? p tag అండ్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. CSS బేసిక్ సింటాక్స్. ఏ ప్రాపర్టీని చేంజ్ చేద్దాం? ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్ వీటిని చేంజ్ చేద్దాం. So font family, I'll use Verdana. Save, refresh. ఇక్కడ చూడండి ఓన్లీ పారాగ్రాఫ్ యొక్క ఫాంట్ ఫ్యామిలీ మాత్రమే చేంజ్ అయింది, బికాస్ మనం ఇక్కడ ఓన్లీ పారాగ్రాఫ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పారాగ్రాఫ్ ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేసాం. I can also change the font weight. So font weight equal to bold. Save, refresh. So you can observe ఫాంట్ అనేది కొంచెం బోల్డర్గా చేంజ్ అయింది. ఐ కెన్ ఆల్సో చేంజ్ ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ 24 pixel. Save, refresh. Here you can observe the font size has been changed. Fine. Element selector గురించి అర్థమైంది అనుకుంటున్నా. So let's jump on to the next selector, which is ID selector. మీరు మన వీడియోస్ని ఫాలో అవుతుంటే ఈ ఐడి గురించి మీరు ఎక్కడో చూసే ఉంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఎక్కడ చూసారో అని చెప్పి. ఐడి అనే అట్రిబ్యూట్. ద CSS ID selector targets an element with specific ID attribute. నేను స్టార్టింగ్ చెప్పిన టీచర్ ఎగ్జాంపుల్లో టీచర్ ఎలిమెంట్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు? యూజింగ్ ఎ నేమ్ ఆర్ యూజింగ్ రోల్ నెంబర్. అలానే ఇక్కడ ఈ ఐడి సెలెక్టర్ ఏం చేస్తుందంట?
ఎలిమెంట్ని ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేసి టార్గెట్ చేస్తుంది. మీకు అట్రిబ్యూట్ అంటే గుర్తుందా? వాట్ ఈస్ అన్ అట్రిబ్యూట్? ఇన్ HTML, attribute is used to pass extra information to the tag. ఇప్పుడు ఐడి అట్రిబ్యూట్ ఎలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సి లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్. సి ఐ వాంట్ టు యూజ్ ఐడి అట్రిబ్యూట్ ఫర్ H3. సి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఒక నేమ్ ఉంటుంది, సంథింగ్ రాహుల్, రాజేష్ ఇలా. బట్ మీ కాలేజ్లో మీకు ఒక యూనిక్గా ఒక రోల్ నెంబర్ ఇస్తారు కదా. సపోజ్ మీ క్లాస్లో రాజేష్ అనే నేమ్తో 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్. బట్ మీరు అనుకోవచ్చు ఇనీషియల్స్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పి. నో, ఎస్ రాజేష్ అని చెప్పి 3 ఉన్నారు అనుకోండి, మీరు మళ్ళీ అడగొచ్చు ఇనీషియల్స్ ఏమైనా సర్నేమ్ డిఫరెంట్ ఉండొచ్చుగా అని చెప్పి. లేదు, సర్నేమ్ కూడా 3ది సేమే. బట్ కాలేజ్ మిమ్మల్ని యూనిక్గా ఎలా ఐడెంటిఫై చేస్తుంది? యూజింగ్ రోల్ నెంబర్. మీ మొత్తం నేమ్స్ ఏమైనా ఇంక్లూడింగ్ సర్నేమ్ మిమ్మల్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది యూజింగ్ యువర్ రిజిస్టర్డ్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్. అలాంటి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేసే సెలెక్టరే ఐడి సెలెక్టర్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, సి ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్కి నేను ఐడి సెలెక్టర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఐ షుడ్ రైట్ ఐడి అట్రిబ్యూట్. ఈ H3 ఎలిమెంట్లో ఐడి అట్రిబ్యూట్ ఎక్కడ రాస్తాం? H3 ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆటమ్స్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ క్లోజింగ్ ట్యాగ్. దిస్ ఈజ్ హౌ వి యూజ్ ఐడి అట్రిబ్యూట్. ఓకే, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏం నేమ్ ఇవ్వచ్చు అంటే యూ కెన్ యూస్ ఎనీ నేమ్. మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు అని చెప్పి అలా పడితే అలా రాయకూడదు, కొంచెం మీనింగ్ఫుల్గా రాయాలి. దిస్ ఈజ్ H3 అంటే హెడ్డింగ్ కదా. దిస్ ఈజ్ లైక్ సబ్ హెడ్డింగ్. సో వీ కెన్ రైట్ సంథింగ్ లైక్ సబ్ హెడ్డింగ్. ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఒకటి సబ్, ఇంకొకటి హెడ్డింగ్. మనం ఐడి అట్రిబ్యూట్లో అట్రిబ్యూట్ నేమ్ రాసేటప్పుడు ఒక 2-3 డిఫరెంట్ కన్వెన్షన్స్ ఫాలో అవుతాం. ఒకటి, ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ని కంబైన్ చేయడానికి హైఫన్. సెకండ్ వన్, ఫస్ట్ థింగ్ హైఫన్, సెకండ్ వన్ అండర్ స్కోర్, థర్డ్ ఏంటంటే క్యామెల్ కేసింగ్ యూజ్ చేస్తాం. ఇలా సబ్ సెకండ్ వర్డ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ రాస్తాం. సో దిస్ ఈజ్ ద క్యామెల్ కేస్. మీరు ఎలా అయినా రాయొచ్చు, బట్ మోస్ట్లీ డెవలపర్స్ ప్రిఫర్ హైఫన్. ఓకే, ఒకసారి కోడ్ రాద్దాం, మీకు బాగా క్లారిటీ వస్తుంది. సో లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్ ఎడిటర్. సి ఫస్ట్ ఈ H3కి ఐడి అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేయాలి. సో రైట్ దట్ అట్రిబ్యూట్ ఐడి. ఈ ఐడికి నేను ఏ నేమ్ ఇవ్వాలి? ఇప్పుడు మీ కాలేజ్లో మీకు రోల్ నెంబర్ ఇస్తారు కదా, కాలేజ్ ప్రకారం ఆ సిరీస్ని బట్టి మీకు రోల్ నెంబర్ అసైన్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు నచ్చిన పేరు మీరు ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా? సబ్ హెడ్డింగ్ అని ఇద్దాం అనుకుంటున్నా. ఫైన్. ఇప్పుడు కాలేజ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మిమ్మల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మీ రోల్ నెంబర్ని కాల్ చేస్తారు. అలానే ఇక్కడ ఈ పర్టికులర్ H3ని ఐడెంటిఫై చేయాలి, ఈ H3ని సెలెక్ట్ చేయాలంటే ఐ షుడ్ యూజ్ దిస్ సబ్ హెడ్డింగ్. ఓకే, దిస్ ఈజ్ ఐడి అట్రిబ్యూట్ అండ్ దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఐడి అట్రిబ్యూట్. సో సేవ్. లెట్స్ గో టు CSS. ఐడి సెలెక్టర్. ఓకే, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? సబ్ హెడ్డింగ్. ఓకే ఫైన్. ఈ సబ్ హెడ్డింగ్కి ఏమేం ప్రాపర్టీస్ ఇద్దాం అనుకుంటున్నా? కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాష్ F4 F4 F4. సో కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాష్ F4 F4 F4. సి కలర్స్ ప్రాపర్టీ గురించి ప్రీవియస్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఈ పర్టికులర్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్కి కలర్ బ్లూ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక కలర్ కోడ్ ఇచ్చాను, బట్ వర్క్ అవ్వలేదు. బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను సబ్ హెడ్డింగ్ అని రాశాను. ఒక్కసారి ఆగండి, కమెంట్ అవుట్ చేయండి, క్లియర్గా చెప్తాను. ఓకే, కమెంట్ అవుట్ చేశాను. ఈ పర్టికులర్ థింగ్ ఏంటి? పారాగ్రాఫ్. ఈ పర్టికులర్ థింగ్ నేను ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నా, అది నాకు తెలుసు, CSSకి తెలియదు కదా. బట్ CSSకి పారాగ్రాఫ్ బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, మీరు ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా రాస్తే అది ఏదో ఒక ట్యాగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఉన్న ట్యాగ్ లిస్ట్లో ఈ పారాగ్రాఫ్ ఉందో లేదో చెక్ చేస్తా. ఇప్పుడు CSS దగ్గర ఉన్న ట్యాగ్స్ లిస్ట్లో పారాగ్రాఫ్ ఉంటుందిగా. ఐ మీన్ బై డిఫాల్ట్గా డెవలపర్స్ కొంత కోడ్ రాస్తారు CSSకి సంబంధించి. పారాగ్రాఫ్ బై డిఫాల్ట్గా ఉంటుంది, H1 ట్యాగ్ ఉంటుంది, H2 ట్యాగ్ ఉంటుంది అని చెప్పి. ఆ ఇచ్చిన కలెక్షన్లో పారాగ్రాఫ్ ట్యాగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ ఐ సేవ్ అండ్ రీఫ్రెష్, ఈ పారాగ్రాఫ్ స్టైల్ అవుతుంది. బట్ ఈ సబ్ హెడ్డింగ్ ఎందుకు బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వట్లేదంటే CSS విల్ థింక్ దాట్
దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్ బికాస్ ఇది ఐడి అని మనకి తెలుసు బట్ సిఎస్ఎస్కి తెలియదు కదా. ఇట్ విల్ థింక్ దిస్ ఈజ్ అనదర్ ట్యాగ్ బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇట్స్ కలెక్షన్. బట్ మనం సిఎస్ఎస్కి ఏమని చెప్పాలి, హే సిఎస్ఎస్ ఈ పర్టికులర్ థింగ్ని ఒక ఎలిమెంట్ ఆర్ ట్యాగ్గా కాకుండా ఒక ఐడిగా కన్సిడర్ చేయని చెప్పాలి. అలా కన్సిడర్ చేయాలంటే వీ షుడ్ యూస్ హ్యాష్ సింబల్ బిఫోర్ దట్ అట్రిబ్యూట్ వాల్యూ. ఇప్పుడు చూడండి, సేవ్, రిఫ్రెష్, యూ కెన్ అబ్జర్వ్ ద కలర్ చేంజెస్ టు బ్లూ, ద బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజెస్ టు దట్ పర్టికులర్ కలర్ కోడ్. ఇప్పుడు అర్థమైందా? సి యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్ అట్రిబ్యూట్ వాల్యూ. ఈ పర్టికులర్ థింగ్ ఐడి అని అర్థం అవ్వాలంటే యూ మస్ట్ యూస్ హ్యాష్ సింబల్. ఓకే, సి క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెలెక్టర్, class selector. The CSS class selector selects elements with a specific class attribute. Attribute అంటే ఏంటి? Which is used to pass extra information to the tag. Let's jump onto the code editor, class selector. Next, I want to style the atoms using the class selector. So అలా క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలంటే I should use a class attribute. So use an attribute named with class. ప్రీవియస్గా ఐడి చూసాం కదా, ఎగ్జాక్ట్లీ సిమిలర్గానే ఉంటుంది. ఈ క్లాస్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి. ద ఆటమ్స్ అనే దానికి ఒక మీనింగ్ఫుల్, ఈ క్లాస్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం. వాట్ మీనింగ్ఫుల్ నేమ్ వీ కెన్ గివ్? ద ఆటమ్స్ అనేది ఆర్గనైజేషన్ నేమ్ కదా, వీ కెన్ రైట్ సంథింగ్ లైక్ ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ అని క్లియర్గా రాయక్కర్లేదు, ఓఆర్జీ నేమ్ అంటే ఆర్గనైజేషన్ నేమ్. మనకి అర్థమయ్యే విధంగా రాయాలి. అలా అని చెప్పి పెద్ద పెద్ద క్లాస్ నేమ్స్ ఇవ్వకూడదు. ఇట్ విల్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. టైప్ చేసేటప్పుడు కూడా టైం పడుతుంది. యూ కెన్ రైట్ సింప్లీ లైక్ దిస్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూని యూజ్ చేసుకుని ద ఆటమ్స్ని నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏ అట్రిబ్యూట్ని యూజ్ చేసి సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా? క్లాస్ అట్రిబ్యూట్. క్లాస్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటి? ఆర్గనైజేషన్ నేమ్. ఓకే, ఇక్కడ నేను కలర్ బాలీవుడ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. And I want to increase the font size 44 pixel. Save, refresh. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన స్టైలింగ్ అప్లై అవ్వలేదు. బికాస్ సేమ్ రీజన్. సిఎస్ఎస్ ఏమనుకుంటుంది? ఈ పర్టికులర్ థింగ్ ఒక ఎలిమెంట్ అనుకుంటుంది. సిఎస్ఎస్కున్న కలెక్షన్లో ఇలాంటి ఎలిమెంట్ నేమ్ ఏం లేదు, అంటే ఇలాంటి ట్యాగ్ నేమ్ ఎక్కడా లేదు. బట్ మనం ఏం చెప్పాలి? హే సిఎస్ఎస్ ఇది ట్యాగ్ నేమ్ కాదు, ఇది ఒక క్లాస్ నేమ్ అని చెప్పాలి. బట్ సిఎస్ఎస్కి క్లాస్ నేమ్గా కన్సిడర్ చేయమని చెప్పడానికి ఏమని చెప్పాలి? ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. సేవ్, రీఫ్రెష్. సో యూ కెన్ అబ్జర్వ్ స్టైలింగ్ హ్యాస్ బీన్ అప్లైడ్. సో క్లాస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మీకు చాలా డౌట్స్ రేజ్ అవ్వచ్చు. మనం క్లాస్ అండ్ ఐడి సిమిలర్ కైండ్ ఆఫ్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ రెండు ఎందుకు? ఒకటే యూజ్ చేయొచ్చు కదా. ఐ మీన్ జస్ట్ అక్కడ యూజ్ చేసే సింబల్స్లోనే డిఫరెన్స్ ఉంది. ఐడిలో హ్యాష్ యూజ్ చేస్తున్నాం, క్లాస్లో డాట్ యూజ్ చేస్తున్నాం. మరి ఒకటే యూజ్ చేయొచ్చు కదా, రెండు ఎందుకు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. మీరు ఆ వేలో థింక్ చేస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ రైట్. ఫ్రీ హ్యాండ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐడి అట్రిబ్యూట్ అనేది యూనిక్నెస్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనుకోండి, ఒక H1 ఉంది. ఈ H1కి ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు మెయిన్ హెడ్డింగ్. ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ సంథింగ్ లైక్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి రాశాను. H1 క్లోజింగ్ ట్యాగ్. ఐడి అట్రిబ్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ మెయిన్ హెడ్డింగ్ అనేది ఈ మొత్తంలో ఇంకో చోట ఎప్పుడు యూజ్ చెయ్యను అనుకుంటే ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఇంకొక H1 రాస్తున్నా విత్ ద కంటెంట్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ కూడా నేను ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేద్దాం అనుకుంటే అలాంటి పర్పసెస్కి ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేయకూడదు. బికాస్ ఐడి మస్ట్ యూజ్ ఓన్లీ వన్స్ ఇన్ ద డాక్యుమెంట్. వన్ ఐడి వాల్యూ మస్ట్ బి యూజ్డ్ ఫర్ వన్ ట్యాగ్ ఆర్ వన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ అనేది తీసుకున్నాం. మెయిన్ హెడ్డింగ్ ఇలా 2 సార్లు యూజ్ చేయకూడదు. బట్ మీరు ఎలా యూజ్ చేయొచ్చు? ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు మెయిన్ హెడ్డింగ్ అని చెప్పి ఇంకొక ఐడి రాయొచ్చు విత్ అనదర్ వాల్యూ లైక్ సబ్ హెడ్డింగ్ అని. దిస్ ఈజ్ వ్యాలిడ్. బట్ ఒకే ఐడి నేమ్ని 2 ఎలిమెంట్స్కి యూజ్ చేయకూడదు. అలా కాదు, నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ఐడియా యూజ్ చేస్తానంటే యూ క్యాన్. ఇట్ విల్ ఆల్సో వర్క్. చూపిస్తాను చూడండి. ఇక్కడ H3 ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని ఉందా. సో ఇక్కడ కంటెంట్ చేంజ్ చేస్తున్నా, ద అల్టిమేట్ అని చెప్పి. సేవ్. ఒకసారి స్టైలింగ్లోకి వెళ్దాం. ఒకసారి పక్కన పెడతాను చూడండి. ఇక్కడ చూస్తే
ఐడి సబ్ హెడ్డింగ్ అని 2 ట్యాగ్స్కి ఇచ్చాను. ఈ సబ్ హెడ్డింగ్కి సంబంధించిన సిఎస్ఎస్ స్టైలింగ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ బ్లూ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ పర్టికులర్ కలర్ కోడ్ ఇచ్చా. సేవ్ రీఫ్రెష్. సో ఇక్కడ చూస్తే ద అల్టిమేట్కి స్టైలింగ్ అప్లై అయింది, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్కి కూడా స్టైలింగ్ అప్లై అయింది, ఈ రెండింటికి కూడా స్టైలింగ్ అప్లై అయింది. అయినా సరే యూస్ చేయకూడదు. వాట్ ఈస్ ద రీజన్? సో ఒక ఫ్యూ మినిట్స్ ఆ రీజన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు క్లాస్ గురించి కూడా ఒకసారి చెప్తాను, వినండి. ఇప్పుడు క్లాస్ ఉంది, యూ కెన్ యూస్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒక బటన్ తీసుకుంటా. సి విత్ ద క్లాస్ నేమ్ BTN, కంటెంట్ స్టార్ట్ అని చెప్పి రాస్తా. దిస్ ఈజ్ ద స్టార్ట్ బటన్. ఈ బటన్ని క్లిక్ చేస్తే సమ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ విల్ టేక్ అనదర్ బటన్, సేమ్ క్లాస్ నేమ్ తీసుకుంటాను BTN అని చెప్పి, అండ్ బటన్ పేరు స్టాప్, బటన్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ చూస్తే BTN అనే అట్రిబ్యూట్ వాల్యూ 2 టైమ్స్ యూజ్ చేశా. సేమ్ వాల్యూ నేను యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. యూ క్యాన్ యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. బట్ ఇక్కడ ఇలానే ఇంకొక ఐడి అట్రిబ్యూట్ విత్ ద నేమ్ సబ్ హెడ్డింగ్ యూజ్ చేస్తానంటే ఇలా యూజ్ చేయకూడదు. వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది, బట్ ప్రాబ్లం ఏంటనేది చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. అంతకంటే ముందు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. See, I'm creating a button with the class name BTN, class attribute రాస్తున్నాను with the name BTN, and ఇక్కడ స్టార్ట్ అని చెప్పి ఇక్కడ బటన్ కంటెంట్ లో స్టార్ట్. And I'm creating another button with the class name same as the previous button BTN, and writing content as stop, save, refresh. సో ఇక్కడ 2 buttons visible అయ్యాయి. ఈ 2 buttonsకి స్టైలింగ్ ఇస్తాను. హౌ కెన్ ఐ గివ్ స్టైలింగ్ యూజింగ్ క్లాస్ సెలెక్టర్? టు రైట్ ద సెలెక్టర్ నేమ్ ఐ షుడ్ యూస్ డాట్ సింబల్ టు స్పెసిఫై దిస్ పర్టికులర్ అట్రిబ్యూట్ వాల్యూ ఈజ్ ఎ క్లాస్. BTN ఫస్ట్ కలర్ bisq, background color brown, save, refresh. You can observe స్టైలింగ్ చేంజ్ అయింది, 2 బటన్స్కి చేంజ్ అయింది. సి నేను ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు ద అల్టిమేట్ H3 ట్యాగ్కి అండ్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనే H3 ట్యాగ్కి కూడా స్టైలింగ్ చేంజ్ అయింది. ఇక్కడ కూడా స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్కి క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసా, అయినా సరే స్టైలింగ్ చేంజ్ అయింది. ఈ రెండింటి యొక్క ఫంక్షనాలిటీ ఒకటే ఉన్నప్పుడు రెండు ఎందుకనే డౌట్ మీకు రావాలి. ఇప్పుడు మీకు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. మీకు జావా స్క్రిప్ట్ గురించి ఏమాత్రం ఐడియా లేదు, బట్ జస్ట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కొంత జావా స్క్రిప్ట్ కోడ్ని రాస్తాను, బట్ మీరు అనుకోవచ్చు నాకు జావా స్క్రిప్ట్ ఏం ఐడియా లేదు కదా అంటే. ఇట్స్ ఫైన్, జావా స్క్రిప్ట్ ఏం ఐడియా ఉండక్కర్లేదు, బట్ మీకు అర్థమవుతుంది కొంచెం క్లియర్గా కాన్సన్ట్రేటెడ్గా వింటే. సో లెట్ స్టార్ట్. ఐఎమ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ట్యాగ్, ఇక్కడ కోడ్ రాస్తాను, చూడండి. ఆ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఈ థింగ్ని స్కిప్ చేస్తారు, 99% ఈ థింగ్ని చెప్పరు. బట్ చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉండిపోద్ది, మనం ఐడి యూజ్ చేసిన వర్క్ అవుతుంది, బటన్ యూజ్ చేసిన వర్క్ అవుతుంది, పెద్ద డిఫరెన్సే లేదు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అని చెప్పి చెప్తాను ఇప్పుడు. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అనేది జావా స్క్రిప్ట్లో ఉంటుంది. సో లెట్ స్టార్ట్. ఇక్కడ నేను కమెంట్స్ రాస్తున్నాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఐడి అట్రిబ్యూట్స్, దీస్ ఆర్ క్లాస్ అట్రిబ్యూట్స్. ఇప్పటి వరకు ఏం చేసాం, HTMLలో ఇలా ఎలిమెంట్స్ ఉంటే ఈ ఎలిమెంట్స్ని స్టైల్ చేయడం కోసం సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసాం. H1ని సెలెక్ట్ చేసుకుని H1ని స్టైల్ చేసాం. అలానే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఈ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, దానికి కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ పార్ట్ని DOM మ్యానిపులేషన్ అంటాం. మీకు సింగిల్ లైన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ గురించి తెలియకపోయినా పర్లేదు, CSSలో ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో జావా స్క్రిప్ట్లో కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటాం. ఐఎమ్ రైటింగ్ ద కోడ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనం ఏ ఐడిని యూజ్ చేసాం, సబ్ హెడ్డింగ్ అనే ఐడి అట్రిబ్యూట్ని యూజ్ చేసాం. సో టేక్ దట్ వాల్యూ, రైట్ ఇన్ స్ట్రింగ్స్ హియర్, సెమీకోలన్. ఈ పర్టికులర్ థింగ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి.
లెట్ సబ్ హెడింగ్ ఈక్వల్ టు స్టోర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. console.log సబ్ హెడింగ్. సేమ్ మీకు అదంతా ఏమీ తెలియకపోయినా ఇట్స్ ఫైన్. సేవ్. ఒకసారి కన్సోల్లోకి వెళ్దాం. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ DevTools, Ctrl+Shift+I ఆర్ Command+Shift+I అండ్ గో టు కన్సోల్. రీఫ్రెష్. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఏమొచ్చింది? H3 సబ్ హెడ్డింగ్ అని చెప్పి వచ్చింది. బట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సబ్ హెడ్డింగ్తో రెండు ఉన్నాయి. ద అల్టిమేట్ అనే కంటెంట్తో ఉంది, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనే కంటెంట్తో ఇంకొకటి ఉంది. బట్ మీరు ఇక్కడ చూస్తే ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ప్రాపర్టీస్. బట్ ఒకసారి కంటెంట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. console.log సబ్ హెడ్డింగ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. సేవ్. రీఫ్రెష్. ఇన్నర్ టెక్స్ట్ ఏముంది? ద అల్టిమేట్ అని మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని అసలు ప్రింటే అవ్వట్లేదు. ఇదే ప్రాసెస్ ఒకసారి క్లాస్ని యూజ్ చేసి చేద్దాం. సో దిస్ ఈజ్ యూజింగ్ ఐడి అండ్ నౌ లెట్స్ యూజ్ క్లాస్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఇక్కడ ఏ క్లాస్ నేమ్ యూజ్ చేశాను నేను? BTN. సో రైట్ BTN. ఈ వచ్చే రిఫరెన్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, BTN అని చెప్పి. సేమ్ ప్రింట్ చేద్దాం. console.log BTN. సేవ్. ఇక్కడ ఇంకొక కన్సోల్ రాద్దాం ఫర్ డిఫరెన్షియేటింగ్ ద అవుట్పుట్స్. డిఫరెన్షియేషన్ కోసం కొంచెం కోడ్ రాద్దాం. console.log దిస్ ఈజ్ ఫర్ ID attribute. console.log this is for class attribute. సేవ్. రీఫ్రెష్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఫర్ ID attribute. ఇక్కడ వరకు ID attributeతో ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ద ఎలిమెంట్ అండ్ దిస్ ఈజ్ ద కంటెంట్ ఇన్ ఇట్. బట్ నాకు సేమ్ సబ్ హెడ్డింగ్తో రెండు ఉన్నాయి. ద అల్టిమేట్ అని చెప్పి ఉంది, ద ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పి కూడా ఉంది. బట్ ద ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అని ఇక్కడ ప్రింటే అవ్వలేదు. అంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తే సేమ్ ID attributeతో రెండు రాశారనుకోండి, ఫస్ట్ ఇది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎన్ని రాసినా యూ కెనాట్ సెలెక్ట్ దమ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఇక్కడ క్లాస్కి చూద్దాం. దిస్ ఈజ్ ఫర్ క్లాస్ అట్రిబ్యూట్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రెండు బటన్స్ కనిపిస్తున్నాయి. నేను జస్ట్ హోవర్ చేస్తుంటే మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, స్టార్ట్ మీదకి వస్తుంది, స్టాప్ మీదకి వస్తుంది. ఒకసారి వీటిని ప్రింట్ చేసి చూద్దాం యూజింగ్ ఏ లూప్. మీకు ఈ కోడ్ అంతా ఐడియా లేదు, బట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా, అది చాలు నాకు. లెట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ btn.length I ప్లస్ ప్లస్ console.log btn of I console.log btn of I dot inner text btn. సేవ్. రీఫ్రెష్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఫర్ ID attribute. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫర్ ID attribute అని చెప్పి ప్రింట్ అయింది. దట్స్ ఫైన్. దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఈ కన్సోల్, సబ్ హెడ్డింగ్ కన్సోల్ ప్రింట్ చేసాం కదా దానికోసం. కానీ టెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది అసలు సెలెక్టే అవ్వలేదు. సబ్ హెడ్డింగ్ని యూజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసిన, ఇక్కడ సబ్ హెడ్డింగ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసిన, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది అసలు సెలెక్టే అవ్వలేదు. బట్ ఇఫ్ యూ కమ్ టు ద క్లాస్ అట్రిబ్యూట్, దిస్ ఈజ్ ఏ క్లాస్ అట్రిబ్యూట్. అంటే కింద కోడ్ అంతా క్లాస్ అట్రిబ్యూట్కి సంబంధించిందని. ఇక్కడ నేను BTN అని చెప్పి ప్రింట్ చేస్తే ఈ కలెక్షన్ ప్రింట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? BTNతో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఫస్ట్ బటన్ సెలెక్ట్ అయింది, ఆ కోడ్ ఇది. దాని యొక్క కంటెంట్ ఏంటి? స్టార్ట్. సెకండ్ బటన్ కోడ్ ఇది, స్టాప్. దాని యొక్క కంటెంట్ ఏంటి? స్టాప్. ఇప్పుడు అర్థమైందా మీకు ID attribute ఎందుకు యూజ్ చేయొద్దన్నాను? ఇక్కడ మీరు 2 యూజ్ చేశారు, కానీ ఒకటే సెలెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడినే ఒక 100 వాటికి యూజ్ చేశారు అనుకోండి, బట్ మీరు జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఈ స్టార్టింగ్ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో యూ కెనాట్ మ్యానిపులేట్ ఆల్ దీస్ ఐడీస్ యూజింగ్ జావా స్క్రిప్ట్. మీరు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఈ రెండు ID attributesని సెలెక్ట్ చేసుకోలేరు. యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ యునిక్ వన్, ద వన్ విచ్ అపియర్స్ ఫస్ట్. ఈ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. బట్ ఇది కూడా వర్క్ అవ్వాలంటే మీరు వేరే ID attribute నేమ్ యూజ్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ సబ్ హెడ్డింగ్ అని చెప్పి. కానీ ఈ రెండిటికి సేమ్ స్టైలింగ్ రాయాలనుకోండి, అంటే దీని కలర్స్ సేమ్ అనుకోండి. ఒక్క నిమిషం సిఎస్ఎస్లో చూపిస్తాను. సి ఇదే సేమ్ కోడ్ ఈ రెండిటికి రాయాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ అనదర్ సబ్ హెడ్డింగ్ అని చెప్పి రాసి ఇక్కడ ప్రాపర్టీస్ మళ్ళీ రాయాలి. ఒకే కోడ్ 2 సార్లు రాసాం. సో అర్థమైందా? బట్ అలా కాకుండా నేను క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేశా. ఇక్కడ 10 బటన్స్ తీసుకున్నా, ఈ 10 బటన్స్కి సేమ్ స్టైలింగ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ యొక్క బటన్ అని చెప్పి రాస్తే అన్నిటికీ వర్క్ అవుతుంది. అది సేవ్, రీఫ్రెష్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్టైలింగ్ ఓకే బాగానే ఉంది. బట్ ఇక్కడ ఈ 2 స్టైలింగ్ సేమే, బట్ నేను 2 కోడ్స్ రాశాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టైలింగ్ అంతా ఒకటే. సో నేను సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బీటీఎన్ క్లాస్ నేమ్ని ఎన్ని ఎలిమెంట్స్కి అయితే యూజ్ చేసామో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. మీరు ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మీరు సేమ్ వాల్యూతో ఐడి అట్రిబ్యూట్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, మిగతావన్నీ ఇగ్నోర్ అవుతాయి వెన్ యూ యూస్ జావా స్క్రిప్ట్. అదే మీరు క్లాస్ యూజ్ చేశారనుకోండి, సేమ్ వాల్యూతో ఉన్న క్లాస్ అట్రిబ్యూట్ని ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మ్యానిపులేట్ చేయాలనుకోండి, యూ కెన్ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. గాట్ ఇట్? ఇదంతా అర్థం అవ్వకపోతే గోలీ మార్కే షూట్ కరో. వన్స్ జావా స్క్రిప్ట్ అంతా క్లియర్గా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడికి రండి, యూ విల్ గెట్ టు నో. మీ పేజ్ మొత్తంలో ఒక అట్రిబ్యూట్ వాల్యూని ఒక్కసారి యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, యూ కెన్ యూజ్ ఐడి. బట్ అట్రిబ్యూట్ వాల్యూని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, యూ కెన్ యూజ్ క్లాస్. ఈ క్లారిటీ వచ్చిందా? ఆ రీజన్ ఎందుకో కూడా అర్థమైందా? ఐడి అట్రిబ్యూట్ని యూనిక్నెస్ అని చెప్తున్నాను కదా, ఆ యూనిక్నెస్ ఎక్కడ యూజ్ చేశారో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు ఇంతకుముందు ఐడి అట్రిబ్యూట్ ఒకసారి యూజ్ చేశారు. మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీరు ఐడి అట్రిబ్యూట్ ఒకసారి యూజ్ చేశారు ఆల్రెడీ, నాట్ హియర్, యూనిక్నెస్ కేసులోనే. పాజ్ దిస్ వీడియో, థింక్ ఫర్ ఎ వైల్. ఎక్కడ యూజ్ చేశారో చెప్పమంటారా? ఐడి అట్రిబ్యూట్ని మనం ఫామ్స్లో యూజ్ చేసాం. ఫామ్ ఫస్ట్ ఏం తీసుకునే వాళ్ళం, ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే లేబుల్ ఫర్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఏం తీసుకునే వాళ్ళం, ఇన్పుట్లో టెక్స్ట్. ఓకే ఫైన్. ఇఫ్ ఐ వాంట్ టు లింక్ దిస్ ఇన్పుట్ టు దిస్ లేబుల్, ఏం యూజ్ చేసేవాళ్ళం, ఐడి అట్రిబ్యూట్. ఐ రైట్ దిస్ యూజర్ నేమ్ ఎగ్జాక్ట్లీ హియర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ లేబుల్ ఈ ఇన్పుట్కి రిఫర్ అయ్యేది. ఇప్పుడు అర్థమైందా మీకు ఐడి అట్రిబ్యూట్ని యూనిక్నెస్ కేసులో ఎందుకు యూజ్ చేస్తారో? బికాస్ యూజర్ నేమ్ అనేది ఒక్కటే ఉండాలి, యూనిక్గా ఉండాలి. సో అలాంటి పర్పసెస్ కోసం ఐడిని యూజ్ చేస్తాం. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఐడి అట్రిబ్యూట్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెలెక్టర్, descendant selector. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద CSS descendant selector targets elements nested inside a specific parent regardless of depth. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, రిగార్డ్లెస్ ఆఫ్ డెప్త్. ఒకసారి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కోడ్ అంతా గిట్హబ్ లింక్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ కోడ్ ఫైల్స్ అని ఉంది కదా, యూ కెన్ ఓపెన్ ఇట్. అండ్ ఇప్పుడు చెప్పబోయే వీడియో CSS సెలెక్టర్స్ పార్ట్ 1. ఈ వీడియో అయ్యేలోపు ఇక్కడ ఆల్రెడీ అప్డేటెడ్గా ఉంటుంది, యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ చెక్ ద కోడ్ లైక్ దిస్. ఓకే, నేను రాసే హ్యాండ్ రిటన్ ఫైల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ చేస్తాను. బట్ ఇవి లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ కొంచెం MB ఎక్కువ. యూ కెన్ చెక్ హియర్, ఇలా అప్డేట్ చేసి ఉంటాయి. అండ్ ఇలా రాయకుండా కూడా ఫైల్స్ ఇక్కడ అప్డేట్ చేసి ఉంటాయి. జస్ట్ PDF ఫైల్స్, కంటెంట్ మాత్రమే ఉంటుంది వితౌట్ ఎనీ రిటన్ పార్ట్. ఓకే, if you want to check these nodes you can. అండ్ ఇక్కడ మైక్రో సిలబస్ ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ వీడియో చూసే టైంకి సొల్యూషన్స్ కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ బ్యాక్ టు ద కోడ్. లెట్స్ సీ descendant selector. ఓకే, ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్ అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, ఆ డివ్లో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటా. ఈ పారాగ్రాఫ్లో కంటెంట్ ఏం రాద్దాం, ఐఎమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పి రాయండి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ని మాత్రమే స్టైల్ చేయాలనుకుంటున్నా, డివ్లో ఉన్న పారాగ్రాఫ్ని. బట్ ఒకసారి styles.css ఓపెన్ చేద్దాం.
ఇక్కడ డెవ్ టూల్స్ క్లోజ్ చేసేస్తున్నా, నాట్ రిక్వైర్డ్. రీఫ్రెష్. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా నేను ఇందాక కొంచెం పారాగ్రాఫ్కి సంబంధించి ఎలిమెంట్ సెలెక్టర్లో కోడ్ రాశా. ఇది కూడా పారాగ్రాఫే కదా, బట్ ఆ పర్టికులర్ కోడ్ దీనికి అప్లై అయిపోయింది. అంటే ఈ పర్టికులర్ స్టైలింగ్ ఈ పారాగ్రాఫ్ కూడా అప్లై అయిపోయింది. సో అందుకే ఇలా కనిపిస్తుంది. నాకు అలా కాదు. సో అందుకే ఏం చేద్దామంటే, లెట్స్ కమెంట్ ఇట్ అవుట్. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు పారాగ్రాఫ్స్ అన్ని నార్మల్ స్టేట్లోకి వచ్చేసాయి. నేను డివ్లో ఉన్న ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ని మాత్రమే స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అలాంటప్పుడు డీసెండెంట్ సెలెక్టర్ని యూజ్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ ఎక్కడుంది? డివ్లో ఉంది. సో రైట్ డివ్. సో డివ్ లోపల కదా, ఇన్సైడ్ ఇట్. సో గివ్ ఏ స్పేస్ అండ్ రైట్ పి. దీని అర్థం ఏంటంటే డివ్ లోపల ఉన్న పారాగ్రాఫ్ అని చెప్పి. ఓకే, సో డయాగ్రామాటికల్గా చూపిస్తాను. సో ఇక్కడ, సో దిస్ ఈజ్ ఎ డివ్. ఇన్సైడ్ ఎ డివ్ యూ హ్యావ్ ఎ పారాగ్రాఫ్. సో ఇలా అన్నమాట. ఇన్సైడ్ ఎ div you have a paragraph. I want to style that particular paragraph only. I don't want to style this paragraph. So color aqua, background color black. Save, refresh. So ఈ particular paragraph మాత్రమే స్టైల్ అయింది. I want to increase the font size 24 pixel. Save, రీఫ్రెష్. సో కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ అయింది. ఫైన్. సో ఇందాక నేను ఒక వర్డ్ గుర్తుపెట్టుకోమన్నా, ఏంటది? రిగార్డ్లెస్ ఆఫ్ డెప్త్. ఇప్పుడు దీని సంగతి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఒకసారి సిఎస్ఎస్ ఫైల్ క్లోజ్ చేస్తున్నా. ఈ పర్టిక్యులర్ డివ్లో ఇంకొక డివ్ చైల్డ్గా ఉందనుకుందాం. డివ్, ఓకే, అంటే ఇలా డివ్. ఓకే, ఈ డివ్లో ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ ఐ యామ్ ఇన్ ఏ పారాగ్రాఫ్ అంటుంది. సేవ్. సో లెట్స్ గో టు ద వెబ్ పేజ్. రీఫ్రెష్. ఇక్కడ చూడండి, నేను డివ్లో ఉన్న పారాగ్రాఫ్ని స్టైల్ చేశా. సో ఇక్కడ చూడండి, నేను డివ్లో ఉన్న పారాగ్రాఫ్ని స్టైల్ చేశా. డివ్లో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. లైక్ దిస్ ఈజ్ 1 పారాగ్రాఫ్, దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్. ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయో అన్ని స్టైల్ అయిపోతాయి రిగార్డ్లెస్ ఆఫ్ డెప్త్. ఆ కోడ్ హెరర్కి ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ డివ్ ఉంది, ఆ డివ్లో ఒక పారాగ్రాఫ్ ఉంది, సంథింగ్ లైక్ దిస్. అనదర్ డివ్, ఇన్ దట్ దెర్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్. ఈ పర్టికులర్ డివ్కి క్లోజింగ్ ట్యాగ్ ఇది, అండ్ ఈ పర్టికులర్ డివ్కి క్లోజింగ్ ట్యాగ్ ఇది. ఈ కోడ్ని ట్రీలో కన్వర్ట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే, సి ఇది డెప్త్ 0 అనుకోండి, దిస్ ఈజ్ డెప్త్ 1. ఈ డెప్త్లో ఉన్న పారాగ్రాఫ్ స్టైల్ అయింది, ఈ డెప్త్లో ఉన్న పారాగ్రాఫ్ కూడా స్టైల్ అయింది. సో మనం డివ్లో ఉన్న పారాగ్రాఫ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే రిగార్డ్లెస్ అది ఎంత డెప్త్లో ఉన్నా అది స్టైల్ అవుతుంది. అర్థమైందా? ఇంకొక డెప్త్ తీసుకున్నాం అనుకోండి, ఈ డివ్లో ఇంకొక డివ్, ఈ డివ్లో ఇంకొక పారాగ్రాఫ్. ఐ యామ్ ఇన్నర్ పారాగ్రాఫ్, సంథింగ్ లైక్ దిస్. వీ కెన్ టేక్ ఎనీథింగ్, బట్ కొంచెం అర్థం అవడానికి. రీఫ్రెష్. ట్రీ డయాగ్రామ్ చూద్దాం. దిస్ విల్ బి సంథింగ్ లైక్ డివ్, అండ్ ఈ డివ్కి ఇంకొక పారాగ్రాఫ్. ఈ పర్టికులర్ డివ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయో అన్నీ స్టైల్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్. ఇలా డివ్ అనే ఉండాల్సిన అవసరం లేదు, స్పాన్ అని కూడా ఉండొచ్చు. స్పాన్ పారాగ్రాఫ్, ఐఎమ్ ఏ పారాగ్రాఫ్ ఇన్సైడ్ స్పాన్. బట్ ఈ పారాగ్రాఫ్ ఫైనల్లీ ఎందులో ఉంది? డివ్లో ఉంది. సేవ్, రీఫ్రెష్. అండర్స్టూడ్? సో వన్స్ మీరు అవుటర్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని మెన్షన్ చేసి అందులో ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టైల్ అవ్వాలని రాశారనుకోండి, ఇలా డీసెండెంట్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెలెక్టర్ విచ్ ఈస్ గ్రూప్ సెలెక్టర్. సో ఇక్కడ చూపిస్తాను గ్రూప్ సెలెక్టర్ ఎలా రాయాలో. మీ HTML డాక్యుమెంట్లో H1, H2, H3, H4 అలా H6 దాకా ఉన్నాయి. వీటన్నిటికీ సేమ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎలా రాయాలనుకుంటారు? H1 కలర్, H2 కలర్, ఇలా రాద్దాం అనుకుంటారు. బట్ అనదర్ ఆల్టర్నేటివ్ ఏంటి? క్లాస్ నేమ్. వీటన్నిటికీ క్లాస్ నేమ్ క్రియేట్ చేసి కామన్గా హెడ్డింగ్స్
అని చెప్పి ఇలా రాసి కలర్ నేమ్ ఇవ్వచ్చు. గ్రూప్ సెలెక్టర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. సో ఎలా యూజ్ చేయాలంటే H1, H2, H3, H4, H5, H6 ఇలా రాసి కలర్ ఈక్వల్ టు సమ్ కలర్ ఇలా రాయొచ్చు సింపుల్గా. సో ఇది కూడా ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తుంటాం. సో లెట్స్ రైట్ ద కోడ్. సో ఇక్కడ కింద గ్రూప్ సెలెక్టర్ అని చెప్పి రాస్తున్నా. సో H1 ఇలా ఎలిమెంట్స్ని క్రియేట్ చేశాను. వన్ వే ఏంటి, వీటన్నిటికీ ఒక కామన్ క్లాస్ నేమ్ ఇవ్వడం. సో ఇలా ఒకేసారి కర్సర్స్ అన్ని ఇలా ప్లేస్ చేయాలంటే షార్ట్కట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ షిఫ్ట్, మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ షిఫ్ట్. ఆ 2 కీస్ని హోల్డ్ చేసి పట్టుకొని కర్సర్ని డ్రాగ్ చేస్తే కర్సర్స్ ప్లేస్ అవుతూ వెళ్తాయి. సో క్లాస్ headings. So I can write something like this, which is using class selector for headings. డాట్ హెడింగ్స్ డాట్ అని చెప్పి యూజ్ చేయాలి, ఎందుకంటే సిఎస్ఎస్కి ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఒక క్లాస్ అని చెప్పి మెన్షన్ చేయడం కోసం. కలర్ క్రిమ్సన్, సేవ్, రీఫ్రెష్. హెడ్డింగ్స్ అన్ని క్రిమ్సన్ కలర్తో స్టైల్ అయ్యాయి. బట్ ఇలా క్లాస్ నేమ్స్ రాసి ఇదంతా కాకుండా వీ కెన్ ఆల్సో యూజ్ సంథింగ్ లైక్ గ్రూప్ సెలెక్టర్స్. సో ఐఎమ్ రిమూవ్ చేసేస్తున్నా. సేమ్ ఇందాక చెప్పిన షార్ట్ కట్ యూజ్ చేసి సెలెక్ట్ చేయండి, రిమూవ్, సేవ్, కమెంటింగ్ అవుట్ group selector. You can use something like h1, h2, h3, h4, h5, h6. Comma use చేసి separate చేసి you can select like a group. Color crimson, save, refresh. So no change. ఒకసారి కమెంట్ అవుట్ చేస్తున్నా, సేవ్, రీఫ్రెష్, సేవ్, రీఫ్రెష్. సో అవుట్పుట్లో నో చేంజ్, బట్ రాసే విధానంలో కొంచెం చేంజ్ ఉంటుంది. ఇలా H1ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే లేదు, కామా, పారాగ్రాఫ్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ పారాగ్రాఫ్స్కి కూడా కలర్ చేంజ్ అయింది. ఓకే ఫైన్. మీకు ఇక్కడ ఇంకొంచెం డౌట్స్ రావచ్చు. ఆ డౌట్ ఏంటనేది చెప్తాను. ఇక్కడ పారాగ్రాఫ్ స్టైలింగ్ గ్రూప్ సెలెక్టర్ యూజ్ చేసి క్రిమ్సన్ అని ఇచ్చా, బట్ ఇక్కడ చూడండి డివ్లో ఉన్న పారాగ్రాఫ్కి స్టైలింగ్ అలా ఇచ్చా, ఆక్వాన్ ఇచ్చా, బట్ ఇక్కడ ఆక్వాన్ సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. ఫైన్. అదే నేను ఇక్కడ డివ్ తీసేసాను అనుకోండి, సేవ్, రీఫ్రెష్. మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ క్రిమ్సన్లోకి చేంజ్ అయిపోయింది, బట్ ఇందాక చేంజ్ అవ్వలేదు. సేవ్, రీఫ్రెష్. ఇందాక మాత్రం ఆక్వాలోనే ఉంది, బట్ ఆ డివ్ని తీసేస్తే కలర్ క్రిమ్సన్లోకి చేంజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అనదర్ టాపిక్. ఈ టాపిక్ పేరు స్పెసిఫిసిటీ ఇన్ సిఎస్ఎస్. అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం, బట్ మీకు ఏదైనా డౌట్ వస్తుందని చెప్పి ముందే చెప్తున్నా. కన్ఫ్యూజ్ చేయడానికి టాపిక్స్ గురించి చెప్పట్లేదు, బట్ ఇలా కూడా ఉంది అని చెప్పి చెప్పడానికి చెప్తున్నా. సో సింపుల్ సెలెక్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. సో లెట్స్ జంప్ ఆన్ టు కాంబినేషన్ సెలెక్టర్. సో అందులో 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎడ్జెసెంట్ సిబ్లింగ్ కాంబినేటర్. ఓకే, వీటికి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసేస్తా. సింపుల్ సెలెక్టర్స్. సో ఈ కోడ్ ఇందులో యాడ్ చేస్తున్నా. మూవ్, ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఫోల్డర్, కాంబినేషన్ సెలెక్టర్స్. ఓకే ఫైన్. అంటే ఏం లేదు, కొంచెం కోడ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. అన్నీ ఒక్కో ఫైల్లో రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్లో index.html క్రియేట్ చేయండి, styles.css కూడా క్రియేట్ చేయండి. ఫస్ట్ ఏం యాడ్ చేయాలి, బాయిలర్ ప్లేట్ యాడ్ చేయండి. సిఎస్ఎస్ సెలెక్టర్స్ పార్ట్ 1 కాంబినేషన్ సెలెక్టర్స్, సేవ్. అండ్ ఈ పర్టికులర్ styles.cssని ఇక్కడ లింక్ చేయాలి కదా, సో యూజ్ ఏ లింక్ ట్యాగ్ ./styles.css, సేవ్. దట్స్ ఇట్. కొంచెం స్పీడ్ వెళ్ళని అనుకోవద్దు, ఆల్రెడీ చేసిందే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేశాను. సో అడ్జసెంట్ సిబ్లింగ్ కాంబినేటర్.
adjacent sibling కాంబినేటర్లో ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తాం. దిస్ కాంబినేటర్ సెలెక్ట్స్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్. ఇప్పుడు H1 ఉందనుకోండి, H1 తర్వాత ఉన్న పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ H1 ప్లస్ H1 తర్వాత ఇమ్మీడియట్గా ఉన్న పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయి, దాని యొక్క మార్జిన్ టాప్ 0 చేసాయి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ మీకు ఐడియా లేదు, బట్ ఫ్యూచర్లో ఐడియా వస్తుందిలేండి. సో ఆ ప్రాపర్టీస్ కాకుండా మనకు తెలిసినవి యూజ్ చేద్దాం. H1 ఐ ఆమ్ H1, పారాగ్రాఫ్ ఐ ఆమ్ పారాగ్రాఫ్, సేవ్. ఓకే, H1 తర్వాత ఉన్న ఇమ్మీడియట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసా. కలర్ ఏం చేంజ్ చేద్దాం, బ్లూకి చేంజ్ చేద్దాం, సేవ్. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని రన్ చేయాలి కదా. సో ఇక్కడ CSS సెలెక్టర్స్లో 2 ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ సెలెక్టర్స్, కాంబినేషన్ సెలెక్టర్స్. ఓపెన్ కాంబినేషన్ సెలెక్టర్స్ అండ్ ఓపెన్ index.html. సో అవుట్పుట్ వచ్చేసింది ఐఎమ్ H1, ఐఎమ్ పారాగ్రాఫ్ అని చెప్పి. ఐఎమ్ పారాగ్రాఫ్ బ్లూ కలర్లో స్టైల్ అయి ఉంది. నార్మల్లీ కామెంట్ అవుట్ చేశాను, సేవ్, రీఫ్రెష్, బ్లాక్లో ఉంటుంది. స్టైల్ చేసిన తర్వాత బ్లూ. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయొచ్చు కదా, H1ని యూజ్ చేసి పారాగ్రాఫ్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పి. మనకు అలాంటి కేసెస్ కూడా వస్తాయి. ఇక్కడ ఒక HR ట్యాగ్ రాద్దాం. ఇలా మల్టిపుల్గా ఉన్నాయి అనుకోండి, HR తర్వాత పారాగ్రాఫ్. ఇలా మల్టిపుల్గా ఉన్నాయి, H1 తర్వాత పారాగ్రాఫ్, H1 తర్వాత పారాగ్రాఫ్, H1 తర్వాత పారాగ్రాఫ్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు డైరెక్ట్గా పారాగ్రాఫ్నే సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది వే. ఇక్కడ మళ్ళీ క్లాస్ రాసి ఇదంతా కాకుండా H1 తర్వాతే ఉంది కదా ఇమ్మీడియట్గా, అంటే ప్రతి H1 తర్వాత పారాగ్రాఫే ఉంది అంటే ఒక ప్యాటర్న్ ఉంది అక్కడ. ఆ ప్యాటర్న్ యూజ్ చేసి ఐ క్యాన్ క్లాస్ నేమ్స్ అవి యూజ్ చేయకుండా ఇలా రాయొచ్చు సింపుల్గా. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ రాస్తా, ఐ ఆమ్ పారాగ్రాఫ్ 2 అని చెప్పి, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ ఆమ్ పారాగ్రాఫ్ 2కి స్టైలింగ్ అప్లై అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే డెఫినేషన్ చూద్దాం. ప్లస్ సెలెక్ట్స్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై స్పెసిఫిక్ ఎలిమెంట్. సో అడ్జసెంట్ సిబ్లింగ్ కాంబినేటర్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ జంప్ ఆన్ టు చైల్డ్ కాంబినేటర్. ఈ సింటాక్స్ సిమిలర్గా ఇందాక చూసాం కదా, ఎక్కడ డిసెండెంట్ సెలెక్టర్లో డివ్ పి ఇలా సిమిలర్గా ఉంది, బట్ మధ్యలో ఒక గ్రేటర్ దాన్ సింబల్ యాడ్ అయ్యాయి. బట్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద చైల్డ్ కాంబినేటర్ సెలెక్ట్స్ డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎలిమెంట్. ఇక్కడ చైల్డ్ కాంబినేటర్ ఏమంటుంది, డైరెక్ట్ చైల్డ్ అని చెప్తుంది. బట్ డిసెండెంట్ సెలెక్టర్ టార్గెట్స్ ఎలిమెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ డెప్త్, అంటే ఆల్ ఎలిమెంట్స్. ఒకసారి ఆగండి చూపిస్తాను. లెట్స్ జంప్ ఆన్ టు ద కోడ్. దిస్ ఈస్ ఫర్ adjacent sibling combinator and this is child combinator. Okay, I'm pasting the same thing here and also here. Comments ki shortcut Windows lo Control/, Mac lo Command/. మీకు స్క్రీన్ మీద షార్ట్ కట్స్ కనిపిస్తుంటాయి చూడండి. సో ఇప్పుడు చూద్దాం. డివ్లో పారాగ్రాఫ్ ఉంది, ఐ ఆమ్ ఇన్ అ పారాగ్రాఫ్. అండ్ ఇక్కడ ఇంకొక డివ్ ఉంది, ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, ఐ ఆమ్ పారాగ్రాఫ్ 2. ఓకే, ఈ డివ్లో ఒక స్పాన్ ఉంది, ఆ స్పాన్లో ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, ఐ ఆమ్ పారాగ్రాఫ్ 3. ఈ స్పాన్ తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ రాసిన ఐ ఆమ్ పారాగ్రాఫ్ 4. ఇది ఇన్నర్ డివ్. ఈ ఇన్నర్ డివ్ తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ రాసిన ఐ ఆమ్ పారాగ్రాఫ్ 5. సేవ్. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇట్ సెలెక్ట్స్ డైరెక్ట్ చైల్డ్ కదా. ఓకే, div greater than p. This is the syntax of child combinator. Color bisque, background color brown. సేవ్. ఒకసారి వీడియో పాజ్ చేసి ఏ పారాగ్రాఫ్స్కి స్టైలింగ్ అప్లై అవుతుందో ఆలోచించండి. రీఫ్రెష్. ఇఫ్ యూ గెస్డ్ ఇట్ రైట్,
ఐ వర్చువల్లీ షేక్ హ్యాండ్ విత్ యూ. సి ఒకసారి ఎందుకు ఇలా జరిగిందో చూద్దాం. ఇక్కడ నేనేమని రాశాను, డివ్లో ఉన్న ఇమ్మీడియట్ పారాగ్రాఫ్ డివ్ తర్వాత లెవెల్లో ఉంది. సి ఇదే కోడ్కి డయాగ్రామ్ రాద్దాం. సి ఈ కోడ్ కట్ చేస్తున్నా. సి లెట్ మీ కట్ ఇట్. ఓకే, ఈ కోడ్కి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సి లెట్స్ డ్రా ఎ డయాగ్రామ్ ఫర్ దిస్ డివ్. సో డివ్లో ఏమేమి ఉన్నాయి, ఒక పారాగ్రాఫ్, ఇంకొక డివ్, ఇంకొక పారాగ్రాఫ్. సో ఒక పారాగ్రాఫ్, ఇంకొక డివ్, ఇంకొక పారాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ డివ్లో ఏమేమి ఉన్నాయి, ఒక పారాగ్రాఫ్, ఒక స్పాన్, ఈ పర్టికులర్ స్పాన్లో ఇంకొక పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ద బేసిక్ ట్రీ హైరార్కీ. సో ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పాను, డివ్ గ్రేటర్ దాన్ పి అంటే డివ్లో ఉన్న ఇమ్మీడియట్ పారాగ్రాఫ్. ఇది డివ్, ఆ డివ్లో ఉన్న ఇమ్మీడియట్ పారాగ్రాఫేగా. దిస్ ఈజ్ ద ఇమ్మీడియట్ పారాగ్రాఫ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇమ్మీడియట్ పారాగ్రాఫ్. సో అందుకే ఈ రెండు స్టైల్ అయ్యాయి. ఐఎమ్ పారాగ్రాఫ్ 2 స్టైల్ అయింది, సారీ ఐఎమ్ పారాగ్రాఫ్ స్టైల్ అయింది, ఐఎమ్ పారాగ్రాఫ్ 5 కూడా స్టైల్ అయింది. యూ కెన్ సీ ఐఎమ్ పారాగ్రాఫ్ స్టైల్ అయింది, ఐఎమ్ పారాగ్రాఫ్ 5 కూడా స్టైల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సి విత్ రెస్పెక్ట్ టు ఈ డివ్, ఇది ఇమ్మీడియట్ పారాగ్రాఫే కదా, అంటే పారాగ్రాఫ్ 2, అందుకే ఆ పారాగ్రాఫ్ 2 కూడా స్టైల్ అయింది. సారీ ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ కూడా ఉంది, సో అందుకే పారాగ్రాఫ్ 2 స్టైల్ అయింది, పారాగ్రాఫ్ 4 కూడా స్టైల్ అయింది. బికాస్ ఈ డివ్కి రెస్పెక్టివ్గా ఈ 2 పారాగ్రాఫ్స్ ఇమ్మీడియట్గానే ఉన్నాయి. సో పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 4. బట్ స్పాన్లో ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ ఎందుకు స్టైల్ అవ్వలేదంటే ఇమ్మీడియట్ ఆఫ్టర్ డివ్ లేదు, ఆ మధ్యలో ఇక్కడ ఒక స్పాన్ అనే ఒక ఎలిమెంట్ ఇంకొకటి ఉంది. సో అందుకే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ స్టైల్ అవ్వలేదు. సో యూ కెన్ సీ స్టైల్ నాట్ అప్లైడ్. ఒకసారి ఇంకొకటి రాద్దాం. ఇక్కడ కూడా స్పాన్ అని చెప్పి రాస్తున్నా. ఈ స్పాన్లో ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందాం, ఐఎమ్ పారాగ్రాఫ్ 6. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందాం, ఐఎమ్ పారాగ్రాఫ్ 7. సేవ్, రిఫ్రెష్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పారాగ్రాఫ్ 6, పారాగ్రాఫ్ 7 స్టైల్ అవ్వలేదు. బికాస్ దీస్ ఆర్ నాట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డివ్. డివ్ తర్వాత ఇమ్మీడియట్గా ఉన్నవి ఇవే. ఈ పారాగ్రాఫ్స్కి మధ్యలో స్పాన్ కూడా ఉంది, సో అందుకే ఈ 2 పారాగ్రాఫ్స్ స్టైల్ అవ్వలేదు. బట్ ఒక్కసారి చూడండి, దిస్ ఈజ్ చైల్డ్ కాంబినేటర్, దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు మనం డీసెండెంట్ సెలెక్టర్ని యూజ్ చేద్దాం. డివ్లో ఉన్న పారాగ్రాఫ్ కలర్ బిస్క్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. ఒకసారి ఈ కోడ్ని కూడా కమెంట్ అవుట్ చేస్తున్నా. సేవ్, రిఫ్రెష్. సో ఫ్రెష్గా ఉంది. లెట్స్ కమెంట్ ఇట్ అవుట్, సేవ్. సి పాజ్ దిస్ వీడియో. ఏ పారాగ్రాఫ్ స్టైల్ అవుతాయో చెప్పండి. రిఫ్రెష్. ఇఫ్ యూ గాట్ కరెక్ట్, ఐ వర్చువల్లీ షేక్ హ్యాండ్ విత్ యూ. ప్రతి పారాగ్రాఫ్ స్టైల్ అవుతుంది బికాస్ డిసెండెంట్ సెలెక్టర్ ఏం చెప్తుంది, ఎంత డెప్త్లో ఉన్నా సరే డివ్లో ఉంటే చాలు, ఎంత డెప్త్లో ఉన్నా నేను స్టైల్ చేస్తానని చెప్తుంది. బట్ చైల్డ్ కాంబినేటర్ అలా కాదు, ఎంత డెప్త్లో ఉన్నా అన్నది నాకు సంబంధం లేదు, డివ్ తర్వాత ఇమ్మీడియట్గా ఉన్న పారాగ్రాఫ్స్ని నేను స్టైల్ చేస్తాను అంటుంది. సేవ్, రిఫ్రెష్. ఈ పారాగ్రాఫ్స్ మాత్రమే డివ్కి ఇమ్మీడియట్గా ఉన్నాయి, సో అవి స్టైల్ అయ్యాయి. సో దిస్ పారాగ్రాఫ్, దిస్ వన్, అంటే ఈ డివ్కి ఇమ్మీడియట్గా ఇది ఉంది, ఈ డివ్కి ఇమ్మీడియట్గా ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఉంది, ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఈ డివ్కి ఇమ్మీడియట్గా ఉంది. సో ఇక్కడ ట్రీ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో ఏమేమి చూసామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ సెలెక్టర్స్ గురించి చూసాం. జస్ట్ రీకాల్, గుర్తు తెచ్చుకోండి ఎగ్జాంపుల్స్ ఏమేమి చూసామో. సింపుల్ సెలెక్టర్స్లో ఏమేమి చూసాం, యూనివర్సల్ సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్. సి ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎప్పుడు యూజ్ చేయకూడదో కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. డీసెండెంట్ సెలెక్టర్. సి డీసెండెంట్ సెలెక్టర్కి చైల్డ్ కాంబినేటర్కి కూడా డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గ్రూప్ సెలెక్టర్. దీస్ ఆర్ సింపుల్ సెలెక్టర్స్. అండ్ ద నెక్స్ట్ combination selectors,
First one, adjacent sibling combinator. The next one, child combinator. So that's it for today. If you found useful, hit that like button. And మీకు ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. All the necessary links will be in the description and pinned comment. And that's it for today. I'll meet you in the next video. Thank you. Jai Hind.